సార్, అర్థమైంది సార్. సింహాన్ని ఏమరుపాటుగా ఉన్నప్పుడే చంపాలి. లక్ష్మి, అప్పప్ప, లక్ష్మి 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 వస్తున్నా. ఏంటి వాణ్ణి చూడు. ఏంట్రా అలా సిగ్గుపడుతున్నావు? అది అది పెళ్లి విషయం అమ్మా. రెండో పెళ్లి చేసుకుంటున్నావా? అయ్యో భలేటోరే అమ్మా, పెళ్లి నాకు కాదు నా కూతురికి. కూతురు పెళ్ళైతే నువ్వు సిగ్గుపడతావేంట్రా? మర్డర్లవి చేయటం కొత్త కాదు గాని పెళ్లి చేయటం కొత్త కదమ్మా. ఏమండి, వాడు సిగ్గుపడుతుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? వేటకత్తితో పూలగొత్తి కోసినట్టు ఉంది. ఏరా, ఇంటికి పెళ్ళెప్పుడు? వచ్చే నెల 6నమ్మా. అన్నా మీరు కత్తి బాంబులా కలిసొచ్చి నా కూతురు పెళ్లి డామ్ డామ్ జరిపించాలమ్మా. రాముడు, ఇప్పుడు కూడా నీ నోట్లో కత్తి బాంబు తప్ప వేరే మాటలు రావా? మాటలదే ఉందిరా, మనసు ముఖ్యంగానే. హనుమంతుడు మనసు రాములు వారికి తెలుసు కానీ మాకు తెలియదంటారు. సర్లేరా, కత్తి బాంబుల్లా మీ ఇద్దరం వచ్చి చాకులాంటి నీ కూతురికి బడిసెలాంటి నీ అల్లుడి చేత తాళిగట్టించి గుణపం లాంటి నువ్వు సంతోషపడేలా చేస్తాను. కృష్ణ, మనకు పరిచయం అయి కొన్ని నెలలే అయినా ఎన్నో సంవత్సరాల నుండి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మనం మాట్లాడేది చాలా తక్కువే అయినా ఎంతో ఎక్కువ విన్నట్టు అనిపిస్తుంది. నువ్వు పక్కనే ఉన్నప్పుడు దేని గురించి ఆలోచించను నేను, నువ్వు లేనప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నా బలము బలహీనత, భయము ధైర్యము అన్నీ నువ్వే. నాకు కూడా నిజంగా. కానీ నీ విషయంలో మాత్రం నాకు నేనే చెప్పుకుంటాను. ఈ ఒక్క మాటైనా ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని నా ఆశ, అర్థం చేసుకోవని నా నమ్మకం.